complete remaining problems in exercise 2.5. See the question number 7. After 15 years, Mary's age will be 4 times of her present age. Find her percentage. Okay, so question చదువుతాను మనకు అర్థమవుతుంది. 15 years after, Mary's age will be 4 times of her present age. అంటే ఇప్పుడు మ్యారీస్ ఏజ్ ఎంత ఉందో 15 years తర్వాత చూసుకుంటే ఆమె ఏజ్ 4 times అవుతుందంట. అయితే వాట్ ఈస్ హర్ ప్రజెంట్ ఏజ్? సో దిస్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో ఇందులో మనకి ఫస్ట్ ఏం కావాలా? ప్రజెంట్ మ్యారీస్ ఏజ్ ఎంత ఉందో మనకి కావాలి. సో వీ విల్ టేక్ దట్ వన్ యాజ్ అన్నోన్ వాల్యూ. సో వీ విల్ టేక్ లెట్ Mary's present age equal to Mary కాబట్టి m years. We will take another x, y ఏదైనా తీసుకోవచ్చు. So after 15 years, Mary's age equal to present Mary age m ఉంటే after 15 years అన్నప్పుడు మనం ప్లస్ 15 చేసుకోవాలి. సో దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే మన ఏజ్ ఇప్పుడు 10 years అనుకోండి, ఆఫ్టర్ 15 years ఎంత అవుతుందంటే 10 plus 15. సమ్ పీపుల్ ఇంటూ పెడతారు, ఇట్స్ రాంగ్ మా. ఓకే, ఆఫ్టర్ 15 years అన్నప్పుడు ప్లస్ చేసుకోవాలి. నెక్స్ట్ గివెన్ ఆఫ్టర్ 15 years మ్యారీస్ ఏజ్ విల్ బి 4 times ఆఫ్ హర్ ప్రజెంట్ ఏజ్. సో ఇక్కడ మనం ఈక్వేషన్ కరెక్ట్గా డిజైన్ చేసుకుంటే సాల్వింగ్ ద క్వశ్చన్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, సో ఆఫ్టర్ 15 years అంటే మ్యారీ ఏజ్ ఎంత ఉంటుంది? m plus 15 is equal to Mary's age will be 4 times of her present age. 4 times ante into her present age. Present age is m. So this is the required equation. ఇక్కడ కొంచెం రాంగ్ గా మనం డిజైన్ చేసుకున్నా రాంగ్ వస్తుంది. సో 4m పెద్దది కాబట్టి రైట్ ఇట్ ఇన్ ఎలా హెల్ప్ చేస్తాం. సో 4m equal to m plus 50 plus m ఇట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. So 4m minus m is equal to 50. m means 1m. So 4m minus 1m, 3m. 3m equal to 15 years. Cancel with the 3. 3 ones, 3 5 years. So finally we get Mary's present age equal to 5 years. So this is the answer for given question. Okay. Now 8th question. Arvind has a kiddie bank. It is full of 1 rupee and 50 paise coins. It contains 3 times as many 50 paise coins as 1 rupee coins. The total amount of the money in the bank is 35 rupees. How many coins of each kind are there in the bank? This is the given question. So ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, అరవింద్ దగ్గర ఒక కిడ్డీ బ్యాంక్ ఉంది. అందులో 1 rupee and 50 paise coins 2 types ఉన్నాయి. It contains 3 times as many 50 paise coins as 1 rupee coins. Okay, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయినామంటే మొత్తం పోతుందమ్మా. సో దీని మీనింగ్ ఏమంటే 50 paise coins ఎన్ని ఉన్నాయో దానికి 3 times 1 rupee coins ఉన్నాయి, అది దాని మీనింగ్. సో ఏ చిన్న నెంబర్ ఉంటే దాన్ని మనం అన్నోన్ వాల్యూ ఎక్స్గా తీసుకోవాలి. తర్వాత టోటల్ అమౌంట్ ఇన్ ద బ్యాంక్ ఈజ్ 35 రూపీస్. సో అంటే కిడ్డీ బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉందంటే 35 రూపీస్. అయితే హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ ఈచ్ కైండ్ ఆర్ దేర్ ఇన్ ద బ్యాంక్? కిడ్డీ బ్యాంక్ అంటే మనం సింపుల్గా చెప్తాం కదా, హుండీలాగా. సో అందులో 50 paise కాయిన్స్ 1 rupee కాయిన్స్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. Okay, so first meaning అర్థమైతే తర్వాత సాల్వేషన్ ఇస్ వెరీ ఈజీ. ఓకే, సో చిన్నవి 50 paise coins కాబట్టి we will take let a number of 50 paise coins as x. So total amount of 50 paise coins. So 50 paise coins x ఉంటే ఆ కాయిన్స్ టోటల్ వల్ల వచ్చే మనీ ఎంత? సో దీన్ని మనం నెంబర్స్ అజంప్షన్ చేసుకుంటే ఈజీ. 5 rupee coins 10 ఉన్నాయి. అప్పుడు టోటల్ మనీ ఎంత అంటే ఎలా వస్తుంది? మల్టిప్లై దీస్ టు 5 10s are 50. సో ఎప్పుడు కూడా మనకు టోటల్ మనీ రావాలంటే నెంబర్ ఆఫ్ కాయిన్ ని, ఓకే, నాకు టైప్ ఆఫ్ కాయిన్ 5 rupee కాయిన్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి.
సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ని టైప్ ఆఫ్ కాయిన్ తో ఇంటూ చేస్తే మనకు టోటల్ మనీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ అంతే. టైప్ ఆఫ్ కాయిన్ 50 పైస్ కాయిన్ ఎక్స్, నెంబర్ ఎంత 50 పైస్, సో ఇంటూ 50. నేను పైసెస్ లో తీసుకుంటానమ్మా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. 50 ఎక్స్ పైసెస్ లో తీసుకుంటున్నాం. టోటల్ క్వశ్చన్ ని మనం గివెన్ 3 times as many 50 paise coins as 1 rupee coins. అంటే మీ 50 paise coins ఎన్ని ఉన్నాయో దాన్ని ఇంటూ 3 చేస్తే 1 rupee coins వస్తాయంట. సో therefore number of 1 rupee coins equal to 50 paise coins x, 3 times అన్న కాబట్టి ఇంటూ 3. సో 3 into x 3x. సో ఇక్కడ అదే చేస్తాం. టోటల్ అమౌంట్ ఆఫ్ 1 rupee coins. సో 1 rupee coins టోటల్ అమౌంట్ ఎంత అంటే సేమ్ టైప్ ఆఫ్ కాయిన్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్ సేమ్. టైప్ ఆఫ్ కాయిన్ 1 rupee. 1 rupee అంటే హౌ మెనీ పైసెస్? 100 పైసెస్. సో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 3x కాయిన్స్ ఉన్నాయి. సో 100 into 3x 300x. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, 50 ఎలా వచ్చింది 100 ఎలా వచ్చింది అని. టోటల్ క్వశ్చన్ ని మనం రూపీలో కన్వర్ట్ చేసుకొని చేస్తే ఇక్కడ 50 పైస్ ఏమని రాయాలి? రూపీలో హాఫ్. రూపీలో హాఫ్ 50 పైస్ అవుతుంది కాబట్టి ఫ్రాక్షన్స్ వస్తాయి. సో టోటల్ సాల్వేషన్లో మనకి ప్రాబ్లం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇక్కడ పైసెస్ అని రాయండి. ఇలా తీసుకున్నాం అనుకోండి ప్రాబ్లం మనకి ఫ్రాక్షన్స్ రావు. సో సాల్వేషన్ ఈజీ. సో కీప్ ఇన్ యువర్ మైండ్, ఇక్కడ ప్రాబ్లమ్ ని మనం మొత్తం పైసెస్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, టోటల్ మనీ ఆఫ్ బోత్ కైండ్ ఆఫ్ కాయిన్స్. టోటల్ మనీ 50 పైస్ తో మనకి 50x వచ్చింది. 100 కాయిన్స్ తో మనకు వచ్చిన టోటల్ మనీ 300x. So total 350x. Pieces, don't get confused. Pieces lo undi. But given total money of both kind of coin. Question lo man total money enti ichadu 35 rupees. Convert rupees into pieces. 35 into 100 pieces is equal to 3500 pieces. It means that both are equal. So 350x is equal to 3500. 350 ones, 350 pakana 0 tens. So x is equal to 10. Now so we need to find 3x. So 3 into 10, 30. So x means 50 paise coins, 3x means 1 rupee coins. So right, therefore number of 50 paise coins equal to x. X ante 10 coins. Next number of 1 rupee coins equal to 3x అంటే 30 coins. ఓకే, కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు. 1 rupee coins 30 ఉంటే టోటల్ మనీ ఎంత? 30 రూపీస్. 50 పైస్ కాయిన్స్ 10 ఉంటే టోటల్ మనీ ఎంత? 5 రూపీస్. సో 30 plus 5 35. సో ఇన్ ద క్వశ్చన్ దే ఆర్ గివెన్ 35 రూపీస్. సో మనకి ఆన్సర్ సేమ్ వచ్చింది. ఓకే, సో జాగ్రత్తగా మనం 50 పైస్ కాయిన్స్ ని ఇంటూ 3 చేస్తే 1 రూపీ కాయిన్స్ వస్తుంది అన్నది మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే క్వశ్చన్ సాల్వ్ చేయడం ఈజీ. అక్కడ కన్నా జస్ట్ కన్ఫ్యూజ్ అయినాం అనుకోండి మొత్తం రాంగ్ వస్తుంది. ఓకే, 9th క్వశ్చన్. A and B together can finish a piece of work in 12 days. If A alone can finish the same work in 20 days, in how many days B alone can finish it? So
చూడండి ఏ అండ్ బి టుగెదర్ అంటే ఇద్దరు కలిసి ఒక వర్క్ని 12 డేస్లో చేసేస్తారు, అంటే కంప్లీట్ చేస్తారు. ఏ అలోన్ అంటే ఏ ఒక్కడే కానీ వర్క్ చేస్తే 20 డేస్ పడుతుందంట. అయితే బి ఒక్కడే వర్క్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? సో ఫస్ట్ ఈ క్వశ్చన్ని మనం లెంతీ మెథడ్లో చూద్దాం, తర్వాత ఐ విల్ టెల్ యూ షార్ట్ కట్ మెథడ్. ఓకే, నౌ గివెన్ నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ ఫర్ ఏ అండ్ బి. సో ఇద్దరికి ఎన్ని రోజులు కావాలని క్వశ్చన్లో ఇచ్చింది 12 డేస్. సో కీప్ ఇన్ యువర్ మైండ్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 day వర్క్ ఆఫ్ ఏ అండ్ బి, టోటల్ వర్క్ని ఏ అండ్ బి 12 డేస్లో కంప్లీట్ చేస్తే 1 డేలో వాళ్ళు చేసే వర్క్ ఎంత అన్నప్పుడు గుర్తుపెట్టుకోండమ్మా, 1/12 వర్క్. మీరు దీన్ని ఎలా అజంప్షన్ చేసుకోవాలంటే మీరు 12 డేస్ హోంవర్క్ చేయాల. ఓకే, సో 1 డేలో మనం చేసే వర్క్ ఎంత అన్నప్పుడు ఏమంటే 1/12. ఓకేనా, ఇక్కడ మాత్రం జాగ్రత్తగా గమనించాలి. చూడండి 1 డేకి 1/12, 12 డేస్కి ఎంత అవుతుందంటే 12/12. 12/12 మీన్స్ వర్క్ కంప్లీటెడ్ అని అర్థం. ఎప్పుడు 1 వచ్చింది కంప్లీటెడ్. ఓకే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 1 డే వర్క్ అన్నప్పుడు ఇచ్చిన నెంబర్ని 1/, రాసుకోవాలా 1 డే వర్క్. 2 డే వర్క్ అంటే 2/12, 3 డే వర్క్ అంటే 3/12. ఓకే, నెక్స్ట్ గివెన్ నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ ఫర్ ఓన్లీ ఏ ఆర్ ఏ అలోన్. ఏకి అలోన్గా ఎన్ని రోజులు పడుతుందంట 20 days. So 1 day work of A, same 1/20. Don't get confused. Next, let number of days required for only B, B alone. B alone మనం find out చేయాలి, we don't know, that's why we will take X. So 1 day work of B, B కి 1 day ఎంత వర్క్ జరుగుతుందంటే 1/X. It's very very important. Everybody know A plus B combinedly is equal to A alone plus B alone. Alright, ఈ equation very important. A and B combined గా వర్క్ చేస్తారు 1 డేలో ఉన్న A 1 డేలో వర్క్ ప్లస్ B లో 1 డే వర్క్, ఈ రెండింటిని కలిపినా we will get same answer. Okay, AB combinedly work done by 1 day ఎంత 1/12 is equal to A alone 1 day work, how much 1/20 plus B alone 1 day work is 1/X. ఇక్కడ A and B అన్న వర్క్ చేసేది AB ఇద్దరు. ఇక్కడ ఏమంటే క్వశ్చన్లో ఏబి ఇద్దరు 1 డే వర్క్ ఇచ్చారు, ఇక్కడ ఏకి బికి సపరేట్గా ఇచ్చారు. సో ఇటు సైడ్ తీసుకున్నా వర్క్ చేసేది ఏబీనే. ఇక్కడ ఇండివిజువల్గా ఇచ్చారు, ఇక్కడ కంబైన్డ్గా ఇచ్చారు, దట్స్ ద డిఫరెన్స్. ఓకే, నౌ 1/X ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకు అవసరం లేదు, ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది, 1/12 minus 1/20. Now we need to find LCM of 12 and 20. So mind లోనే చేసుకునేటట్టు ఉండాలమ్మా. 2 6 2 10s 2 3s 2 5s. We got prime number, so we stop there. 5 into 3 into 2 into 2. సో ఎల్సిఎం అంటే గుర్తుపెట్టుకోమ్మా, మనకి 12 టేబుల్ 20 టేబుల్ కన్నా మైండ్లో ఉంటే, 2 టేబుల్లో లాస్ట్లో వచ్చిన ఆన్సర్స్ కన్నా మనకు మైండ్లో ఉంటే, 2 టేబుల్స్లో ఫస్ట్ వచ్చే నెంబరే మనకి ఎల్సిఎం అవుతుంది. 12 టేబుల్ వాల్యూస్ 20 టేబుల్ వాల్యూస్ గుర్తు చేసుకోండి, రెండిట్లో ఫస్ట్ ఏ ఆన్సర్ వస్తుందో అదే ఎల్సిఎం. 5 3s are 15, 15 2s are 30, 30 2s are 60. So the LCM is 60. So 60 వచ్చేలాగా చేసుకోవాలి.
12 ఉంది, మనకు 60 రావాలా. సో మల్టిప్లై అండ్ డివైడ్ బై 5. 20 ఉంది, 60 రావాలా. 23 is 60 కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ బై 3. What we will get? 1 5s are 5 by 12 5s are 60 minus 1 3s are 3 by 23s are 60. How will we get it? Take common LCM as 60. Numerators will be 5 minus 3. 5 minus 3. 5 minus 3 means 2. 2 by 60 cancel. 2 ones, 2 30s. It is equal to 1 by 30. So 1 by x is equal to 1 by 30. It means that x equal to 30. So ఇక్కడ 1 by cancel చేస్తే x equal to 30. So finally we write therefore number of days required for b, x అంటే for b only, equal to ఎన్ని డేస్ కావాలా? 30 days. a కి ఎన్ని రోజులు ఇచ్చారు? 20 days. a 20 days లో వర్క్ చేసేస్తారో b 30 days పడుతుంది. అంటే a కెపాసిటీ ఎక్కువ, ఎవరు బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ కెపాసిటీ ఎక్కువ. ఓకే, ఈ క్వశ్చన్ ని 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ కి ఇస్తే మనం ఇంత లెంతీగా చేయాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. Sometimes for FA1 or FA2 or SA1 or SA2, ఓకేనా, ఒక్కొక్కసారి దీన్ని బ్లాంక్స్ కి అడుగుతారు. బ్లాంక్స్ కి అడిగినప్పుడు మనం ఇంత లెంతీ ప్రాబ్లం చేయాలంటే ఇట్స్ వెరీ టైం టేకింగ్, మన టైం చాలా వేస్ట్ అవుతుంది. అదే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్న వర్క్ మీద మనకి కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు ఇంత లెంతీ ప్రాబ్లం మనం చేయాలంటే టైం అయిపోతుంది. సో షార్ట్ కట్ మెథడ్ ఈస్ a and b ఇచ్చినప్పుడు విల్ టేక్ దట్ వన్ యాజ్ x. a and b కంబైన్డ్ గా ఎన్ని రోజులు వర్క్ చేస్తారన్న దాన్ని x అనుకుంటే a అలోన్ ఆర్ b అలోన్ ఎవరో ఒకరు. ఇక్కడ a ఇస్తే b ని మనల్ని కనుక్కోమంటారు, b ఇస్తే a ని కనుక్కోమంటారు. సో అలోన్ ఇచ్చిన దాన్ని y అనుకుంటే నౌ షార్ట్ కట్ ఈస్ x into y by y minus x. ఓకే, సబ్స్టిట్యూట్. x ఎంత ఇచ్చారు? ఇద్దరు కంబైన్డ్ గా 12. y అంటే a అలోన్ ఎంత ఇచ్చారు? 20 by y అంటే 20 minus 12. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 12 into 20 by 20 minus 12 8. 4 2s, 4 3s, 2 10s. So 10 3s are 30. So this is the answer. Blanks ఇస్తే ఇలా చేయాలా, 4 మార్క్స్ ఇస్తే లెంతీగా చేయాలా. సపోజ్ ఇక్కడ a alone can do a work in x days, b alone can do the work in y days, a and b combinedly work done in how many days? క్వశ్చన్ మారింది చూడండి. ఇద్దరు కలిసి ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఒకరు అలోన్ ఇచ్చారు, ఇంకోరు అలోన్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఏ అలోన్ ఇచ్చారు, బి అలోన్ ఇచ్చారు, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నప్పుడు ఫార్ములా x into y by x plus y. చూడండి, క్వశ్చన్లో కంబైన్డ్ ఇద్దరు కలిసి అన్నప్పుడు డినామినేటర్లో ప్లస్ రావాలి. క్వశ్చన్లో అలోన్ అని అన్నప్పుడు డినామినేటర్లో మైనస్ రావాలి. అండర్స్టాండ్? సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇంత లెంతీ ప్రాబ్లమ్ని బ్లాంక్స్ కూడా ఇస్తారు, అప్పుడు లెంతీగా చేసుకుంటే మనకు టైం అయిపోతుంది. సో ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే ఇట్స్ ఈజీ. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ it to your friends so that they will gain some knowledge.